హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రాలో ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ డిగ్రీకి సంబంధించి ఏపీ ఓఎండిసి మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకుందామండి. చాలా మంది అడుగుతున్నారు అన్నమాట కామెంట్ సెక్షన్ లో కూడా, అన్న మాకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారండి. డిగ్రీకి సంబంధించి అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మాత్రం మనం గతంలో చూసుకున్నట్లయితే మనకి 9th ఇంకా 10th లోపు అయితే రావాలన్నమాట. ఆ తర్వాత మనకి పోస్ట్ పోన్ అయితే చేశారనమాట. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ మనకి 13th అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాల్ చేసినట్లయితే సో హెల్ప్ లైన్ సెంటర్ కి. సో అక్కడ కాల్ చేసినప్పుడు సో వాళ్ళు 13th రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది, కానీ 13th అయితే మనకి రిలీజ్ చేయలేదన్నమాట. సో దాని తర్వాత మనకి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మనం కాంటాక్ట్ అయినప్పుడు, సో ఎవరికైతే హెల్ప్ లైన్ ఉంటారో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మనం కాంటాక్ట్ అయినప్పుడు సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే మనకి ఇంకా టెక్నికల్ ఇష్యూ అయితే ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో టెక్నికల్ ఇష్యూ అయితే ఉందని చెప్పేసి చెప్పడంతో పాటు సో మరి ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పేసి అడిగినట్లయితే టెక్నికల్ ఇష్యూ అయితే మాత్రం ఇవాళ రిజాల్వ్ చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. సో రేపు కానీ ఎల్లుండి కానీ అయితే మాత్రం మనకి మ్యాక్సిమం రిలీజ్ చేస్తారండి. సో రేపే మనకి మ్యాక్సిమం రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. రేపు ఈవినింగ్ కల్లా కూడా మనకి వెబ్సైట్ లోని సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మాత్రం డిగ్రీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ సైడ్ సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ లో బి ఫార్మసీ ఫార్మాటిక్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందండి. సో అందులో వచ్చేసరికి అందరూ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక మంచి కాలేజ్ అయితే మనం పిక్ చేసుకోవాలన్నమాట. సో అలాంటి ఒక బెస్ట్ కాలేజ్ మనకి శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, ఎస్పీఎస్డబ్ల్యూ. ఇది ఓన్లీ ఉమెన్స్ కి అయితే #1 కాలేజ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఎస్సిఓఎన్, ఇంకా ఎస్పీఆర్సి అన్నమాట. ఈ రెండు కాలేజెస్ అయితే మనకి కో ఎడ్యుకేషన్ కోసం అయితే ఉన్నాయండి. మీకు మొత్తం హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని మనకి 20,000 కి అయితే ఇవ్వబోతున్నారు అనమాట. చాలా తక్కువ ప్రైస్ అండి ఇదైతే మాత్రం. సో దీంతో పాటు బిఎస్ నర్సింగ్ ఇంకా బీపీటీకి సంబంధించి కూడా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయండి. సో పోస్ట్ పోన్ అయితే అవుతుంది అనమాట. చాలా సార్లు పోస్ట్ పోన్ అయితే అవుతుంది. సో ముందే సరే సర్టిఫికేషన్ చెప్పేసి పోస్ట్ పోన్ చేశారు. దాని తర్వాత మనకి టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు. సో ఇంకెంత పోస్ట్ పోన్ చేశారు తెలియదు అనమాట. సో బట్ మనకి రిలీజ్ అయిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాము. దాదాపు మన యూట్యూబ్ ఛానల్ లో కూడా వీడియో చేసి పోస్ట్ చేస్తాం అనమాట. ఎలాగ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్ చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం అయితే మాత్రం. అలాగే మీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి కూడా చేసి వాళ్ళకి కూడా రికమెండ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం. మన డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా దాంతో పాటు సెల్ఫ్ రిపోర్టింగ్ కానివ్వండి, సీట్ అలాట్మెంట్ కానివ్వండి, అన్ని అడ్మిషన్ చాలా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.